పన్నెండేళ్ళు పర్వతమేళ్ళు 12 ఏళ్ళ నాటికి పెళ్లిపోయిన ప్రేమలు పుట్టి శివాపురి భర్త వచ్చిన నాన్న నేనే పుట్టినా నాకు తగ్గ పిల్ల లేదా నాన్న నేనాడు ఒక్క కన్న కొడుకు చూడు తండ్రి అడిగినాడు భగవంతుడు లోకాల చెండేమంట ఉన్నాడా ఒరే కొడక మల్లయ్య 12 ఏళ్ళ పిల్లగాని ఉన్నవి కొడక ఎనకచ్చ ఏదో తెలియదు కొడక ముంగడచ్చ మూలం తెలియదురా లకానికి ఇప్పుడు అతివా కొడుకు కొడక మల్లయ్య లకానికి ఇప్పుడు వచ్చిన కొడక 12 24 ఏళ్లకు నీకు లెక్క ఉన్నది 12 24 ఏళ్లకు నీకు లెక్క ఉన్నది కొడక ఇయ్యాల నీకు లెక్క లేదురా నీకు లెక్క లేదు కొడక అన్ననాడు భగవంతుడు మల్లయ్య కనగుడ్డు ఎర్రలేసి నానా ఆకలంత వేనక అన్నం ఉండి ఎందుకు తూపంత వేనక నీళ్ళుండి ఎందుకు చలంత వేనక పొంగటి ఉంది ఎందుకు పండగల్లప్పుడే పువ్వు కావాలి పండుగల్లప్పుడే పంచం కావాలి చలిగల్లప్పుడే గొంగడి కావాలి మంచి మాట కొద్ది నాకు పిల్ల చాడు చెప్తేనే చాడు చెప్పు శివాపురి పట్టానికి చిచ్చు తలగ పెడతా శివాపురి పట్టానికి అగ్గి తలగ పెడతా పర్వతమే పాడుపడబడుతున్నాడు కొడుకన్న మాటలకు లోకాల చెక్కడు తత్తరి నిన్ను కొడక గొర్రె మంకు దొరుకుతుంది గొల్ల మంకు దొరుకుతుంది నువ్వన్న మాటే సాగించుకుంటావు అని ఇతరుల మాట నువ్వు సాగనీయవురా కొడక మల్లయ్య నీకు పెళ్లి వినే ప్రేమ పుట్టి లక్ష మీదాలకు పుట్టి నీకు పిల్ల కావాలంట నువ్వే పిట్టవు కొడుక నీకు దగ్గర పిల్ల లేదా పిల్ల చాడు చెప్తా ఇన్ని కూర కొడుకో కొడుక రార మల్లయ్య రా మల్లయ్య రా కొడుక రార మల్లయ్య రా మల్లయ్య రా నీకు దగ్గర పిల్ల అంటే నా కొడుకు ఇక్కడ ఉన్నది రా నా కొడుక కొడుక నీకు దగ్గర పిల్ల కావాలంటే కాజు వేరు పద్ద వేలు 100 రాజు వరద రాజు మరి చిత్తమ్మ గన్న కొడుకు
పిల్లని చేసుకుంటే నీకు బహు కష్టమవుతుంది కొడుక. నానా నా గతి ఎట్ట ఉంటే కట్టివైతే గాని నాకు పిల్ల కావాలన్నాడు. ఇలా అద్దు అద్దు అంటే అద్దు అద్దు అంటే కొడుక నువ్వు అదే బలివల్ల పిల్ల కావాలంటున్నావు. రాను రాను కాలం లోపల బలియల్ల పిల్లతో నీకు కట్టవత్తది. బలియల్ల పిల్ల అనరా అని మాటలు అంటది, పెట్టరా అని పేరునాలు పెడుతుంది. ఆ పిల్లతో నువ్వు కట్టవచ్చినాడు. చెట్టు కెడతావు గుట్ట కెడతావు నానా నాకు అదిగితే నువ్వు చెట్టు కెడిచి గుట్ట కెడిచినాడు. నేను అతన్న పిల్లను నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు చెట్టు కెడుతుంది రాదు గుట్ట కెడుతుంది రాదు రాకూడదు. మల్లయ్యా ఇట్టబాడి కోరికబోతి లగ్గం చేసుకున్నావు. ఎంత కట్టమైన ఎల్లు తీయాలే నీ కట్టానికి నేను రానురా. నీకు దగ్గర పిల్ల కాజుగుట్ట కంచి వేరు పట్టం కంచి వేరు పట్టం లోపల కొడతారు అది కొడతారు అది పల్లె కుప్పల చిత్తమ్మ చిత్తమ్మ కన్న కొడుకులు 7 పల్లెల్లో తోడుగుట్టేది పలకంగు మేడలమ్మ. నేను తాగి పెరిగింది తెలపింది కుందరి పచ్చివాడు దిగేనలో దిగే మిడవంతు దిగే అందరూ గంటకల రేకులు పచ్చమించమని పోగంపు రూపులు ఉన్నాయి. చూడ చక్కదాన బాల తుడి లేదు పడ చక్కదాన బాల బంధువులు లేదు గాని మోజో పిల్లతో పెట్టుకుంటే నువ్వు బాగుపడవు రాకుడుకో కొడుక మల్లయ్యా. కొడుక మోరజోపు పిల్ల ఉన్నది కొడుక తురా తురంటే పోతున్నావు కొడుక. ఇక పోయిరారు కొడుక నీ కట్టమైతే నేను చూడరాను అన్నాడు. నానా నా దుడ్డ పెట్టుండే గట్ట అయితే దిగ 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 ఉడికిపోయి ఎన్నడో కథ నీ 2 కాళ్ళు మక్కిండు. ఇక నేను వెళ్ళిపోతున్నా అని 5 అడుగులు నడిచిండు కొడుకు. 5 అడుగులు నడవక కన్న తండ్రి కన్న చూసినాడే అవ్వా. కొడుకు 5 అడుగులు నడవక కన్న తండ్రి కన్న చూసినాడు. నా కొడుకు అదే పిల్లని చేసుకుంటున్నాడు. ఆ పిల్లతో బహు కట్టవంతే నా కొడుకు. రానున్న కాలం లోపల ఏ చెట్టు కెడతాడో నా కొడుకు ఏ గుట్ట కెడతాడో. ఈ ఎల్ల నా కొడుకు పోరా అంటే గిద 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 ఉరుకుతుండు కాజుగొట్టు కంచి వేరి పట్టం లోపల నా నేను ఇచ్చిన వరం పెద్దది ఉన్నది. ఆ వరం లోపల నా కొడుకు గెలవబోడు అని కడుపు భగవంతునికి చూసినవా కన్న కొడుకు మీదవా అమ్మక పెగుబొర్రి అది కడుపు తెరవాయి ఏమంటాడు ఇట్లా ఇచ్చి పెడితే నా కొడుకు అర్థమవుతాడా అని. ఆగురా కొడుక ఆగురా అని కొడుకు అడ్డగోరు వేయిండు. కొడుక మల్లయ్య కంచి వేరి పట్టం పోతున్నావు పిల్లని తెచ్చుకుంటానని పోతున్నావు. కాజుగొట్టు కంచి వేరి పట్టం లోపల బాగా వరం పెద్దది ఉన్నది. నేనిచ్చిన వరం పెద్దది ఉన్నది కొడుక. ఆ వరం ముందు నువ్వు ఎంత డోనివి కాదురా. దాన్ని నేను శంకరుణ్ణి ఆనాడు నన్ను కొట్టి 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 కన్నుకొల్ల పెట్ట పొందల వారేసిర్రు. నాకన్నా నువ్వు దండోనివా కొడుక. నేనిచ్చిన వరం దండిది ఉన్నది. ఆ నేనిచ్చిన వరం గెలవాలంటే పల్లెల పిల్లలు తెచ్చుకోవాలంటే పల్లెల పట్టణం పిల్లకంత పోతావు కొడుకో. మరి కొడుక మల్లయ్యా పల్లెల పట్టణం పిల్లకంట బయట ఏ ఊరాని నిన్ను అడిగినాడు నువ్వు ఏమి చెప్పలేదంటే పిల్లకి వచ్చిన నగ్గ చేసుకుంటా అంటే మాత్రం బతికి నువ్వు బయటపడు. మరి ఆడ నువ్వు ఏమన్నానంటే మరి ఇళ్ళకు నేను కులగురు అని చెప్పుకోవాలి కొడుకో. భార్యలకు నేను కులగురు అని నువ్వు చెప్పుకున్నాడు. భార్యలు వచ్చి నిన్ను ఎడుకొని ఎదుర్కొని లోలంపి మెడలు నింపుకుంటారు. ఉన్నప్పుడు కొడక వాళ్ళకి ఇంటిగా ఏదో ఉంది బయటగా పంచం ఉంది ఆట వేళ మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆట ఆడినప్పుడు వాళ్ళ కింద పూర్తిగా ఓడిపోవాలి. పూర్తిగా ఓడిపోయినాడు మళ్ళా వాళ్ళకే ఊగ బుద్ధి పుడుతుంది. రాగి పైసా నీకు సేపు ఇస్తారు. రాగి పైసా బట్టి ఆట ఆడరు కొడుకలు. రాణబలిలో మంగించుకొని ఒక రాణబలిలో మంగించుకొని ఒక మెడల మంది తీసుకొచ్చుకోవాలి. నేను పిల్లలు తెచ్చుకుంటాను వాళ్ళ మీద కొట్టాడితే నువ్వు మళ్ళా మరి రావు. నేను చెప్పిన కొద్ది విధం కొద్ది ఓ కొడుక మర్చిపోకు అన్నాడు. కొడుక మల్లయ్య పోతే పోతేవి కానీ అట్టిదైనా వారి గంజం ఉన్నది. కఠినమైన కన్న తల్లి ఉన్నది. కన్న తల్లి పార్వతి ఉన్నది. ఆ పంచాయతీ గురుల తల్లి దగ్గరికి పోయి తల్లి చేత కావలం అన్నం తిని అత్తగారి మొత్తం పోర కొడుక శంకరుడికి నన్ను దీవెనాలు
చేటి కూడా కన్న కొడుకు బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి ఆ కన్న కొడుకును సాగనంపుతున్నాడు. అప్పుడు తండ్రికి దాటి ఊరికి పోయి తండ్రి నాకు అని చెప్తుంటే గట్ట ఇద్దరు తండ్రి రెండు పదాలం ఎక్కి భగవంతుడు ఎట్లా పోతున్నాడు. అరే హరికెళ్ళి పార్వతి పంచాయతీలు కడ ఎలుగులు పడుతున్నాయి. కడ ఎలుగులు పడ్డవారు కల పార్వతమ్మ చూసి పాలవుడు ఎవడన్నా పుట్టినా పగదావుడు ఎవడన్నా పుట్టినా నా రాజ్యం ఎవడన్నా దోచుకుపోను వచ్చినా ఎలుగు లేని పట్టం ఎలుగు వద్ద ఉంది, కడ లేని పట్టం కడ వద్ద ఉన్నది. అప్పుడు పార్వతమ్మ ఏమి చేసింది, హరితే తూలా నా కొడుకు మళ్ళీ ఎరుగంట నుంచి ఎరుపాద నుంచి పర్వతం నుంచి పెట్టి ఎందుకంత ఉన్నాడు. అప్పుడైనా కానీ పర్వతం నుంచి నాకు వస్తున్నాయి. అప్పుడైనా లోకాల చక్రం పెట్టిపోయి నా రాజు ఏమంటున్నాడు, భగవంతుడు చూసిన ఏనాడు అత్తమంటే కొడుకు తల్లి పార్వతమ్మ కన్న కొడుకు దగ్గర కట్టున్నది. ఎవరు కొట్టిరు కొడుకు అంటున్నా అమ్మా నన్ను పాలన్ను కొట్టలేదు, పనులు కొట్టలేదు, మిత్రుడు కొట్టలేదు, చెట్టుడు కొట్టలేదు, దొంగ కొట్టలేదు, దిక్కుమాను కొట్టలేదు. మరి నన్ను కొట్టేటోడు కొట్టనే కొట్టలేదు కొట్టున్నాడు. మాకానికి వచ్చిన పత్రికాయ ఎంత వస్తుందో కానీ చెట్టువారికి కట్టలేదు అమ్మా. మాకానికి వచ్చిన పత్రికాయ వలన ఓల చెట్టువారికి చెల్లిపోతాడమ్మా. కల్లా కొడుక ఎందుకు కట్టినవరా నా కొడుక మల్లయ్య అంటే కన్న తల్లి ఓ మాయిరా పిల్ల జాడ ఎక్కువ అంటే కాచుకొట్టు కంచి వేరు పట్టం జాడ చెప్పింది. ఆ పిల్లకంట నేను వద్దున్నా కళ్ళ ముట్టు ఎసగిరి కావాలి, పాల ముట్టు ఎమర్చి కావాలి, ముంగిళ్ళు ఒక ముత్తమంత పాలు కావాలి, ఎగిరి కంచముడుగా ఏకంత పాలు కావాలని పాల కొరకు నేను బయలుదేరినే అమ్మా. కొడుక మల్లయ్య నీ తండ్రిని అడిగినా అంటే కొడుక మరి నా తండ్రిని నేను అడిగినా ఎందుకు కాచుకొట్టు కంచి వేరు పట్టం జాడ చెప్పిండమ్మా అన్నది. నీళ్లు కాగబెట్టింది, ఏ నీళ్లు సై నీళ్ళు ఏ ఆరు గోళాలు కాగబెట్టింది. ఆ కన్న కొడుకు తానం పోసింది.
తానం పోసి ఆ లోపల అరకు మిద్దల పోయి శ్రీవాసి వరకుల మీద ఆ తిరిగద్దె పీటల మీద కూకుండ పెట్టి నా కన్న కొడుకాని కన్న కొడుకులు కూకుండ పెట్టి 66 ఊరులో అల్లంలో 36 ఊరులు దేవానందల పేరు తీసుకొచ్చి ఆ కన్న కొడుకు అన్నం తినబెడుతున్నారు. మరి కన్న కొడుకు అన్నం తిన్నాడు ఏనాడు ఒక అన్నం తిన్నాక అమ్మ మాయమ్మ నేను ఇక్కడ అన్నం తిన్నా నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. మరి నాకు దగ్గర పిల్ల నేను తెచ్చుకుంటా ఆ పిల్ల దగ్గరికి పిల్ల కొరకు నేను పోతున్నట్టే కొడుక మల్లయ్య కొడుక పేన కాడ పైన రా కొడుక ఎవరిల్లు కొడుక పేన కాడ పైన కొడుక కన్న తల్లి చెప్పింది కన్న తల్లి దీవనాథి పెట్టింది. అగో తల్లితోని దీవనాథి తెచ్చుకున్న భగవంతుడు తల్లి రెండు ప్రాధాలం ఎక్కిండు. అప్పుడు అత్తగారి పట్టం భగవంతుడితో కొలబడుతున్నాడు. కంచివేరి పనులు బాగా మందులు అతమాడు తోట దిగుమతులు అవుతున్నాడు భగవంతుడైడు. ఆ భగవంతుడు లాతమాడి తొట్ట దిగుమతులు ఏమంటుండు ఇవాళ నేను వేగవేగన ఊళ్ళకి పోతా. ఊళ్ళకి పోయి నాకు ఒక పిల్ల కావాలంటే కట్టదుకొని ఊళ్ళల్లో అంతా ఇరుగా చంపుతారు. ఊరేవతల్లా కానీ ఇళ్ళ చంపుతారు. మరి ఈ సారం కొద్ది పిల్లని తెచ్చుకోవాలి. మరి సోపతి లేని సోపతితో తొవ్వనడవాలి. ఆ పిల్లలు నేనెట్లా ఈ సారం చెయ్యాలంటాడు భగవంతుడైనో. మరి ఈ సారం కొద్ది పిల్లని తెచ్చుకోవాలంటారు. మరి సోపతితో తొవ్వనడవాలంటారు. మరి ఈ సారం నేనే పని చేయాలి. నడవక 4 రాజ్యాలు నవ్వకొండపోతే ఎల్ల రోజాలు చూస్తుంటే మన చూసిన 4 రాజ్యాలు నవ్వకొండ పూర్తి చూస్తూ ఉండడా. అవి ఏనాడు ఒక లాతమాడి తోట లోపల బలియోడు చూసినవా ఏనాడు ఎట్ట మేపుతున్నాడు. రానా కొడక దొరికినవరా దోసకాయ కొడలో రాని భగవంతుడు చూసిన పుట్టు పుట్టు ఏనాడు అయినా గాని ఆ కొర్రి ముది దండు పుట్టింది. ఆ క్యాంటే బో అంటుంది బో అంటే కాంటున్నది. అందరికన్నా చిన్నోడు ఎన్నోడు చూడలేదు ఆ మందికి ఆ దండును. ఆ బాగి మందికి దండత్త మా ఊరు ఉంటదని తెలిపలియోడు లబలబా ఉంటాడా. అరే విన్నే పట్టిందిరా అరే ఇన్నే పట్టిందిరా ఈయన మంచి అగ్గి నిప్పులు తీసుకొచ్చి అన్న మంచిగా గట్టిగా చిన్నకి
మనది మనంగా అటువంటి ఒకరు మన యొక్క బరిల పేరు చెప్తుంటే అటువంటి ఒక తాపు తండ్రితో తప్పండి ఆవిడ చెప్తుంటే గురి వరకు అత చెప్పక ముందు ఊపుకున్నారు ముందుగా మన అక్క తెరపట్లేక మన యొక్క దండు కొన్ని ముందు దండాది దండు మనకి అక్కడ కత్తదిరా మన అంకన్నా ఇంకా మంది తోలుకున్నారు అనేక అరే అంకాలన్నీ చక్కబెట్టి తోకవాడేగా అరే దండు వచ్చింది అరే మనం కొనుక్కొని మన మళ్ళీ తోలుకున్నాం అక్కడ పెట్టి జోకుడు బంధు అక్కడ పెట్టి బంద్ అక్కడ చూడవయ్యా కొనుకెళ్ళి ఒక పల్లె వాడు వినంగా రాజా ఒక రానవనంగా వాళ్ళకు ఉన్నది మాలగా గురువు మాత్రం ఒక ఈ మరి వీడు పోలేదు వీడు కుక్కనే చూసిండో ఎక్కడ చూసిండో వీడు గవరగావలు అయింది వాడు దండు దండు అంటుండు అనికంటే పెద్దోడు అనికంటే రూపాయలు వాడురా నూనె కాదు నూకిస్తా అరే నా పెండానికి తేనె కాదు దొరికిస్తా నూనె కాదు నూకిస్తా అంటే ఇక్కడ ఉంటే తొడిగిస్తా నా పిల్లలకు ఆగో ఆగో అరే ఎక్కడికి వెళ్ళి అటువంటి ఒక నాయన దేవుడు మనకి రాజా ఆ ఏషం మఠావరికి గాజమని చెట్టు ఎత్తం కట్టింది గాజమని చెట్టు ఎత్తం కట్టేవరకల్లా అరే అరే మన ఒక మళ్ళీ మచ్చగా ఎక్కిండు అరే 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 మాట నా మాట చూడుదిరా నా మాట చూడే వాడేమో కొరి ముద్ద అన్నాడు వాడు గొర్రె అన్నాడు గొర్రె కాదు ఎక్కడికి గాజుల మంది వచ్చి తేనె గాజులు నూనె గాజులు అటు అద్దాల గాజులు అటువంటి నాయన అనేక గాజులు 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 అంటాం అరే మన పిల్లల గాజులు ఉడిగిస్తాడు అరే మన పిల్లల గాజులు ఉడిగిస్తాం ఇక్కడ ఉడిగిస్తాం మాట్లాడుకో మరి ఆరుగురు ఎనడు ఒక ఆరుగురికి 6 ఏచాలు కట్టి 7 తోని పెద్దోని భగవంతుడు మల్లయ్య మాది బొట్టు పట్టాము దేవుడు పోతా ఉన్నాడు బాబా
వచ్చి గడియలు జరుగుతున్నాయి, గంటలు జరుగుతున్నాయి, రోజులు జరుగుతున్నాయి. మరి మా తండ్రి లోకాల శంకరుడు చెప్పిండు కదంటే ఎండి గవ్వ ఏదో ఆడి పైన గవ్వ పంచం అది ఎండి గవ్వ ఏదో మీద ఆడిచ్చి ఓడించి మగ మెడలమ్మ తెచ్చుకో కొడుకు అని అన్నాడు. మరి ఎండి గవ్వ ఏదో పెట్టాడాలి, ఎండి గవ్వ పంచం పెట్టాడాలని ఏనాడు ఒక భావం యొక్క బలిలో వెలిసిండు. బలిలాలా ఏనాడు ఒక మనం ఉత్తగా ఉంటే ఎట్లా ఉంటది, మీకు ఎండి గవ్వ ఏదో ఉందాట కదంటే అయ్యో ఎండి గవ్వ ఏదో ఏనాడు పక్కకు వారేసి 12 ఏళ్ళు అవుతున్నది. మరి ఇప్పుడు ఎండి గవ్వ ఏదమ్మా ఆడుతుందిరా ఏనాడు ఒక పక్కకు వారి ఎండి గవ్వ ఏదో ముందుకు చేసి కట్టి ఎండి గవ్వ ఏదో ఓడిపోయిండు. మరి ఒక ఆట బాగున్నది. భగవంతుడు బలియలు వచ్చిన ఇంకొక ఆట వేసిండు. బలియలు ఒక ఆట వేసినాడు. ఏమన్నాడు కదంటే బలియలు నాకు కట్టుకుందామంటే తోత ఉన్నది, తొడుకుందామంటే ఎంకి ఉన్నది కానీ మరి నా దగ్గర ఏం లేదని బలి ఒక భగవంతుడు చేతులు పిండు ఏమన్నారు కదంటే కొడుక ఏమో నువ్వు ఏనాడు ఒక కట్టుకున్న దోతులని పంచ మీద పెట్టమన్నారు. మరి నేనేమి కట్టుకోవాలని భగవంతుడు అడిగినాడు. మంచి పొంత పేగు తీసి భగవంతుడికి ఇచ్చి భగవంతుడు గుడ్డ కోసి పెట్టుకుని దోతులు కూడా పంచ మీద పెట్టిండు. పంచ మీద పెట్టినాడు. చూసిన బలియలు భగవంతుడు చూసిన ఇక మీతో నిగలలేను, మీతో గెలవలేనా అని పులుకు 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 బలియల్ల మగం చూసుకుంటా తంబలమా కొలసాలు చేసుకున్నాడే. ఆడిపాలతో నిలిగి కట్టమట్టేనా ఆడిపాలతో కట్టమచ్చే బలియల్ల కింద ఇంత రాజు దేవుని గడపలో కొట్టి బలియల్ల కింద ఉడిపోయే కాలం వచ్చనా దేవుడు. తలనాలే చేసుకుని భగవంతుడు పులుకు పులుకు ముఖము చూసుకుంటా పక్కకు జరుగుతుంటే అందరికన్నా పెద్దోడు బలియోడు చూసిండు. అయ్యయ్యో ఈ గొల్లకి ఏమి తెలిసేటట్లేదు, మళ్ళీ కొంచెం పాడుకుందామని నేను ఒక రాగి పైస పోయిస్తున్నారు. రాగి పైస పోయిస్తున్నాడు. ఏమన్నాడు కదంటే రాగి పైస చేత పట్టుకున్నాడు. పోయి బావలాల బలిలాల మీరు ఒక పనబెట్టుకున్నారు, నేను తూర్పుకున్నా తూర్పుకున్నాను పన్నెండు కొంత పనబెట్టుకున్నాను తూర్పుకు రర్రి ఉన్నాడు. మల్లయ్య మల్ల బలి వాళ్ళ మీద పోతుంది బంగారం పోతుంది, బతుకు పోతుంది, రాజ్యం పోతుంది, దేశం పోతున్నది. పర్యలకు లేదు లేదు అనుకుంటే నాడు ఒక్క ఒక్క భగవంతుడి చేతులు పడ్డది. పర్యల దగ్గర రాజ్యం పోయింది, దేశం పోయింది, గొయ్యి పోయింది, బంగారం పోయింది. అంత భగవంతుడి చేతిలో పడ్డది ఆట మీద. ఇక 2 ఆటలు బాకీ ఉన్నాయి. 2 ఆటలు బాకీ ఉంటే ఆ భగవంతుడు 2 ఆటల మీద ఏం పెడతానని భగవంతుడు అడిగింది. భగవంతుడు అడిగినాడు. ఏమన్నది కాదంటే అయ్యో మా బాబా మల్లయ్య మా దగ్గర ఏం లేదన్నారు. ఏం లేదన్నాడు భగవంతుడు. ఏమంటుండో తెలిసిన మీరు
ఈనాడు ఒక దోతి నేను కట్టుకునే దోతి పంజ మీద పెట్టు అన్నాడు. నేను నాకు ఇచ్చిన మంచి కొంత 7 గంటలు చేసి 7 మీకు బుట్ట కోసి పెట్టి 7 దోతులు పంజ మీద పెట్టు అన్నాడు. పంజ మీద పెట్టుకునే వరకల్లా రాగి పైసలు పోయి తీసుకొని మా దగ్గరికి ముక్కు కట్టిన 7 దోతులు పంజ మీద పెట్టిండు. మరి ఇంకొక మాట పాడుకున్నాను భగవంతుడు అంటున్నాడే ఓ రామ రామ. మరి ఇంకొక మాట పాడుకున్నదన్న వరకల్లా మరి ఆట ఏం పెడతారు ఈ బలియళ్ళు అంటే నాకు ఒక మా దగ్గర ఏం లేదు అని బలియళ్ళు చేతులు ఊపుతున్నారు. అగో చేతులు ఊపినాడు భగవంతుడు బాగా చూసినాడు. మరి ఇదే టైము ఇదే అలా అని భగవంతుడు అనుకున్నాడు. నీకు అక్కడికి నాకు అక్కడికి చేతి మీకు తెలుసునా అంటే